వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరామమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిలువలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిలువలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా బాగున్నప్పుడు ఆ ఇంటి ముందు చూడకుండా వెళ్ళిపోయాడు బంధువు కాదు రా బంధువు వాడు ఈ దగ్గర ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా నీ దగ్గర వస్తూ ఉండాలి నీ దగ్గర ఉంటూనే తింటాకు వచ్చి లేనప్పుడు రానుడు బంధువు కాదు మనం గుర్తుపట్టాలి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనం వదిలిపెట్టుకుంటూ ఉంటాడు మంచి బంధువులు వాళ్ళ బంధువులు అలా మనం విడిచిపెట్టుకుంటూ ఉంటారు మంచి స్నేహితులు వాళ్ళ స్నేహితులు ఇవన్నీ ఐశ్వర్యాలుగా చెప్పాడు నేను చెప్పట్లేదు మనకి భాగవతంలో చెప్పారు చాలా గ్రంథాల్లో చెప్పారు అలాగే ఒక మామిడి చెట్టు బాగా కాయలతో ఉంది లక్ష్మి ఐశ్వర్యం ఒక కొబ్బరి చెట్టు గెల మీద గెల గెల మీద గెల గెల మీద గెల గెల మీద గెల ఉంది లక్ష్మి ఐశ్వర్యం ఇవన్నీ మనం దర్శనం చేస్తూ ఉండాలి అంటే ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తూ ఉండాలి దర్శనం చేస్తూ ఉంటే మనకి ప్రతి చోట అమ్మవారు కనపడుతూ ఉంటుంది అది గుర్తుపట్టాలి అందువల్ల హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోగు అద్దంబు బెన్నిక్క
మంచి కారు ఉంది ఐశ్వర్యం, మంచి బండి ఉంది ఐశ్వర్యం, చక్కగా తింటుంటే భోజనం చేసి తగ్గిపోతుంది ఐశ్వర్యం, రోజు పొలతీరు పడిపోయింది అనుకోండి ఇంకేం ఐశ్వర్యం, దిక్కుమాల ఐశ్వర్యం లేదు, ఐశ్వర్యం పోయినట్టు లెక్క. వెన్నెల్లో అలాగే చూడగానే ఆనందం కలిగే కొన్ని ఉన్నాయి. విఘ్నేశ్వరుని చూసాం అంటే ఏనుగుని చూసాం, ఎంతో సంతోషం. చంద్రుని చూసాం, సంతోషం. సముద్రాన్ని చూసాం, సంతోషం. అలాగే అమ్మవారి ముఖాన్ని చూస్తే సంతోషం. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ మనకు కనపడుతుంది. మరి ఆవిడ కొన్ని చోట్ల ఆవిడ ఉగ్రగా ఉంటుంది కదా, మరి ఆవిడ ముఖం చూడగలమా అదేంటి అంటారేమో. ఆ ఉగ్రం ఎందుకు ఉంటుందంటే ఆ తల్లి రాక్షసుల కోసం ఉగ్రంగా కనపడుతూ ఉంటుంది. చెడి కోపైతి చెండి మహాకోపంగా ఉంటుంది, నల్లని ముఖంతో ఉంటుంది ఆవిడ. చెడి కోపైతి చెండి అన్నారు. దుర్గాదేవి కూడా కొన్ని చోట్ల ఉగ్ర స్వరూపంతో ఉంటుంది. కాళికా స్వరూపం ఉగ్రంగా ఉంటుంది. మన మీద కోపం కాదు, రాక్షసుల మీద కోపం. ధర్మాన్ని పట్టుకోకుండా అధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నాడో వాడి మీద కోపం. అమ్మవారు వస్తుందరా, కనబడింది అమ్మవారు ఎవరికో ఒంటి మీద కనిపించింది, నీళ్ళ బిందు పట్టుకెళ్ళాడు గబగబా, నిండు బిందె. ఆ తల్లి నవ్వుద్ది వస్తుంటే, సగంలో బిందు పట్టుకెళ్ళాడు, కోపిస్తుంది. ఆ పక్కన వాడు ఎవడో నిండగా అక్కర్లేదురా ఒక చెప్పుడు ఏమన్నా అనుకోండి కోపం ఆవిడికి. అలాంటి వాడి మీద కోపం, అలాంటి వాడి మీద కోపం కదా అని చెప్పి చెరికేదు. వాడు కూడా ఆ తల్లికి పెట్టే వాడి